గతం కంటే అధిక మెజారిటీతో సీట్లను గెలిపించాలన్నారు. బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మధ్యప్రదేశ్లో ఓబీసీ సదస్సును ప్రారంభించిన ఎమ్మెల్సీ కవిత ఆటోలో ప్రయాణించి సమస్యలు తెలుసుకున్న కేటీఆర్ అందరికీ మార్గదర్శకంగా ఉండాలని ఇంటిని బుల్డోజర్తో కూలగొట్టిన కోటిపల్లి. ముందుగా హెడ్లైన్స్. భారతదేశం సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. మహిళా శక్తి సమ్మేళనంలో వక్తల పిలుపు. పీడిత అధికార యాత్రలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ఓబీసీ ఫ్రంట్ నాయకులు. మరోసారి వార్తల్లోకి ఎక్కిన కోటిపల్లి దారికి అడ్డంగా ఉందని ఇంటిని బుల్డోజర్ తో కూల్చివేయించిన ఎమ్మెల్యే. భారతీయ సంస్కృతిని కాపాడుదాం, దేశ వైభవాన్ని కాంక్షించుదామని మహిళా శక్తి సమ్మేళనంలో వక్తలు పిలుపునిచ్చారు. ఈ సమ్మేళనంలో వివిధ ప్రాంతాల నుండి 2000కు పైగా మహిళలు పాల్గొన్నారు. ఇందూరు పట్టణ కేంద్రంలోని బిఎల్ఎన్ గార్డెన్ లో ఆదివారం మహిళా శక్తి సమ్మేళనం జరిగింది. ఇందులో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సుమారు 2000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఉదయం నుండి సాయంత్రం వరకు 3 విభాగాలుగా జరిగింది. ప్రారంభ సమావేశంలో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ జనరల్ మేనేజర్ అనుపమ జ్యోతి ప్రజ్వలన చేశారు. వందే మాతర గేయంతో కార్యక్రమం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆచార్య వంగరి త్రివేణి ఉపన్యసిస్తూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు విలువల గురించి తెలియజేశారు. ప్రధాన వక్తగా సేవికా సమితి రాష్ట్ర నాయకురాలు రూప మాట్లాడుతూ యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తదేవత అని తెలిపారు అన్నారు. భారతదేశం అంటే పుణ్య పతివ్రతల నిలయమని, మహావీరులను గన్న భరతగడ్డ అని, సనాతన సంప్రదాయాలను, స్త్రీమూర్తి విలువలను తెలియజేశారు. రెండవ సమావేశంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శీష రాఘవేందర్ సంభాషిస్తూ సీతలాగా ద్రౌపదిలాగా సమాజాన్ని నిర్మించే విధంగా తమ పిల్లలను పెంచుదామన్నారు. ముఖ్య వక్తగా విశాఖపట్నం నుండి వచ్చిన లింగం ఉజ్వల మార్గదర్శనం చేస్తూ ప్రతి తల్లి కౌసల్యగా జిజియా మాతలుగా కావాలన్నారు. కలియుగ చాలా రావణులు ఉన్నందున ప్రతి ఇంటి నుండి రాముడు, శివాజీ, రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలు తయారు కావాలన్నారు. మహిళలలో చైతన్యం కలిగించడం ద్వారా భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలను పరిరక్షించడం, దేశ సమగ్ర అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యాన్ని పెంచడం, వివిధ రంగాలలోని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి పరిష్కారాలను కనుగొనడం, మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా సంయోజిత అహల్య, సుమలత, నీలవేణి, కృష్ణవేణి, ఆరాధన, రాజేశ్వరి, శుభాదేశ్ పాండే, డాక్టర్ శిరీష రాఘవేందర్, సరళ మహేందర్ రెడ్డి, భానుశ్రీ, శమంత, మౌనికారెడ్డి, అలా సురాష్, మేఘ సుబేదార్ బోడే, డాక్టర్ హేమచక్రపాణి, భరత్ తోండి, గోదాదేవి, కొండ పవిత, డాక్టర్ సృజన ఆనంద్, కాట్రగడ్డ భారతి, డాక్టర్ ప్రణతరెడ్డి, గీత తదితరులు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. జగజ్జనని పిలుస్తోంది, ఓ తరుణి కదలిరా, దేశమంత చైతన్యపు జ్యోతులను నింపాలని, పరమతాల పరపీడను దాడులను నిలపాలని, మహిషాసుర వర్ధిని వై దానవులను చండాడి, హిందూ ధర్మ కాంతులను నలుదిశగా చాటాలని, జగజ్జనని పిలుస్తోంది, ఓ తరుణి కదలిరా, సంఘటన కార్యానికి రూపశిల్పి కావాలని. పీడిత్ అధికార యాత్రను ప్రారంభించడానికి ఎమ్మెల్సీ కవిత బయలుదేరారు. మధ్యప్రదేశ్లోని దతియాకు చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఘన స్వాగతం పలికారు.
మధ్యప్రదేశ్లో దతియా ఎయిర్ స్ట్రిప్ వద్ద ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికారు ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు. మధ్యప్రదేశ్లో జరిగే పీడిత్ అధికార్ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు. ఆమె ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. మహిళా శక్తిపై ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపచేసింది. अपने अपने स्वार्थ के लिए, अपने अपने सेल्फिश रीजंस के लिए आपने एक ऑपोजिशन बड़ा ताकत बन के निकले थे, वो तोड़ दिया आपने. आज देश की जनता का इसमें नुकसान है. तो अभी हमारे जैसे पार्टियों का रिस्पॉन्सिबिलिटी है कि हम आगे आए, जनता के लिए काम करें और इस इलेक्शन में पूरी ताकत के साथ लड़े. हम लड़ेंगे जनता के साथ. टूटा क्या हुआ, क्या वजह रही इसकी? बिल्कुल सेल्फिश रीजन से. जैसे मैं पहले भी 3-4 महीने से कह रही थी कि ये 5 प्रदेशों के इलेक्शन खत्म होते ही INDA गठबंधन टूट जाएगा, क्योंकि सीट शेयरिंग की जब बात आती है, आम आदमी पार्टी, कांग्रेस पार्टी देश भर में लड़ते हैं, तो दिल्ली में कैसे सीट शेयरिंग करेंगे, पंजाब में कैसे सीट शेयर करेंगे, TMC और कांग्रेस देश भर में लड़ती है, तो सीट शेयरिंग कैसे करेंगे. तो बंगाल में वही हुआ. अल्टीमेटली इन्होंने लोगों का विश्वास तोड़ा है. इन्होंने लोगों के प्रति जो वादा किया था कि एक ऑपोजिशन बन के खड़े रहेंगे, वो वादा उन्होंने तोड़ा है. तो उनको जवाब दें. जाति की जो संख्या है उसके आधार पर सरकार की समझ में क्यों नहीं आती बात? देखिए, मुझे लगता है कि एक आदत सी पड़ गई है सारे पार्टियों को. वादा करते हैं इलेक्शन से पहले, बाद में निभाना भूल जाते हैं. कांग्रेस जब सरकार में थी 4,900 करोड़ उन्होंने स्पेंड किया और जाति का जनगणना कराया था. लेकिन वो रिजल्ट बाहर देने के लिए भी वो डर गए थे. तो जो सच्चाई है अल्टीमेटली कभी न कभी लोगों के सामने आनी है. तो इसीलिए हमें जोर देने की जरूरत है कि OBC की जातियों की जनगणना हो. जनगणना के आधार पे बाकी सारे. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. గత ఏడాది జరిగిన సవాళ్లు ప్రతి సవాళ్లలో చెప్పినట్టుగానే రోడ్డు వెడల్పుకు అడ్డుగా ఉన్న తన సొంత ఇంటిని కూల్చేసి మాట నిలబెట్టుకున్నారు. మిగతా వాళ్ళు కూడా రోడ్డు వెడల్పు కోసం సహకరించాలని కోరారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుంచి రైల్వే గేట్ వరకు పాత మాస్టర్ ప్లాన్ ప్రకారం 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 30 ఫీట్లు మాత్రమే ఉంది. రోడ్డు వెడల్పు చేయడానికి వీలు లేకుండా అనేక మంది తమ నివాస గృహాలు నిర్మించుకున్నారు. ఇళ్ల ముందు కుళాయి గుంతలు, షెడ్డులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే రోడ్డు వెడల్పు కోసం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేలా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు తన ఇంటి నుంచే మొదలు పెట్టాలని, అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చేసి ఆ స్థలాన్ని అధికారులకు అప్పగించారు. నేడు ఉదయం R&B మున్సిపల్ విద్యుత్ శాఖ అధికారులు ఆధ్వర్యంలో JCBలతో దగ్గరుండి ఇంటిని కూల్చేయించారు. అదే రోడ్డులో పంచముఖి హనుమాన్ ఆలయం కూడా ఉండడంతో ఆలయానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, వారం రోజుల్లో రోడ్డుపై ఉన్న కుళాయి గుంతలు, షెడ్డులు ప్రజలే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని కోరారు. నెల రోజుల్లో ఇప్పుడున్న రోడ్డుకు అదనంగా మరొక 24 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు చేపట్టబోయే రోడ్డు వెడల్పులో ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. దాంతో ఆయన స్పందనపై ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలుపెట్టాలనేది ఒక ఆలోచనతో పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యేటట్టు షెడ్ వేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నాకు కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లుని నేను కూడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని, కలెక్టరేట్ పోయే రోడ్డుని, వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు R&B శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైనాను. అది కూడగొడుతున్నాను. ఇదేదో గొప్ప విషయమో త్యాగం చేస్తున్నాను కాదు. నేను చెప్పాను ఏదైతే ముఖ్యమైన వ్యక్తి ఉన్నారో రాజు పద్ధతిగా ఉంటే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు. రాజు తప్పుడు పనులు చేస్తే ప్రజలు కూడా ఇబ్బందులు అవుతారు. కాబట్టి ఇక్కడ నేను ఒక ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి మొట్టమొదటిగా నేనే కోల్పోతే ప్రజలు దాన్ని అర్థం చేసుకొని ఎక్కడైతే వాళ్ళ భూమి కాకుండా రోడ్ల మీదకి వచ్చి ఆక్రమణ చేసారో వాళ్ళంతలో వాళ్ళు జరగాలనేది నా కోరిక. అలా ఎవరిని ఇబ్బంది పెట్టాలని నాకు లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. రోడ్డు
వైడనింగ్ కోసము అంటే 24 ఫీట్లు మాస్టర్ ప్లాన్ ప్రకారము 80 ఫీట్లు చేయాలి రోడ్డు. కానీ ఇవాళ ఇళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన లేదు. కానీ రోడ్డుకు కావలసిన స్థలం మాత్రం ఉన్నది. ఆ స్థలంలో మాత్రం రోడ్లలో నల్లపొక్కలు తవ్వి రోడ్లలో పార్కింగ్లు చేసి బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ నుంచి ఇందిరా చౌక్ నుంచి మొదలు పెడితే మా ఇంటి వరకు అదే సమస్య ఉంది. కాబట్టి నేను మా ఇంటి నుంచే మార్పు మొదలు కావాలని మా ఇల్లుని తీసేసి ఇవాళ R&B ఇంజనీర్ శాఖ నుంచి మున్సిపల్ శాఖ వాళ్ళని ఎలక్ట్రికల్ శాఖ వాళ్ళని కలిసి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసి నెల లోపల ఇది కంప్లీట్ కావాలని చూస్తున్నాం. దయచేసి ప్రజలు ఎవరైనా సరే ఎక్కడైనా సరే రోడ్డు వైడనింగ్ జరుగుతున్నప్పుడు నల్లపొక్కలు రోడ్లలో ఉన్నా ఒకవేళ నల్ల పొక్కలు కాకుండా మీరు అవసరం ఉన్నది కదా ఖాళీ జాగ్రత్త కదా అని షెడ్ ముందరికి వేసినా అవి మీ అంతల మీరే తీసేసుకుంటే రోడ్లు వెడల్పయ్యే అవకాశం ఉంది. ఇళ్ళ జోలికి ఎవరు రారు, దుకాణాల జోలికి ఎవరు రారు. కానీ రోడ్డు ఎంతైతే ఉండాలో డోర్ టు డోర్ ఆ రోడ్డు మొత్తము అవుతుంది. యాజ్ పర్ రూల్ ప్రకారంగా 24 ఫీట్లు ఉండాల్సిన రోడ్డుని 24 ఫీట్లో వేస్తారు. ఇక్కడ ఏదైతే రోడ్డు మీదకి వచ్చిరో వాళ్ళు మాత్రం ఆ నల్లపొక్కల్ని తీసేయాలనేది నేను వేడుకుంటున్నాం. కామారెడ్డిలో ఒక్కొక్కటిగా అన్నీ మొదలవుతాయి. ఇది ఆరంభం మాత్రమే. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలా. రాబోయే కాలంలో ఇండ్లు కట్టే వాళ్ళ జనవరి 31తో సర్పంచ్ల పదవీ కాలం పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో పంచాయతీలో ప్రత్యేక అధికారుల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ మేరకు కలెక్టర్లు ప్రభుత్వానికి జాబితాలను పంపారు. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ల పదవి బాధ్యతలు ఈ నెల 31తో పూర్తి కానున్నాయి. ఇందుకు గాను సర్కార్ కసరత్తు చేస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదు. కొన్నాళ్ల పాటు ప్రత్యేక అధికారులను నియమించేందుకు గాను ఈ నెల 30న అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత సర్పంచ్ల పదవీ కాలం ఫిబ్రవరి 1తో ముగియనుండడంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రతినిధులతో కాకుండా ప్రత్యేక అధికారులతో ప్రజాపాలన చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. దాదాపు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు రానున్నారు. తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీరాజ్ అసిస్టెంట్ ఇంజనీర్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగం అసిస్టెంట్ ఇంజనీర్లు, సమగ్ర శిశు అభివృద్ధి సేవల సూపర్వైజర్లు, మండల విద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, వెటర్నరీ అధికారులు, ఆరోగ్య శాఖ సూపర్వైజర్లు, ఉద్యానవన శాఖ అధికారులు, పంచాయతీలో సబ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, మండల పరిషత్ సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు, టైపిస్టులు, గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు నియమిస్తారు. కాగా ఆయా మండలంలోని పంచాయతీల సంఖ్యను బట్టి ఇతర శాఖల అధికారుల సేవలను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మండలాలు చిన్నవి కావడంతో ఇతర శాఖల అధికారుల సేవలు తక్కువ సంఖ్యలోనే అవసరమని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నందున వీటికి అవసరమైన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు కలెక్టర్లు నిర్ణీత నమూనాలో జాబితాలను రూపొందించారు. ప్రతి అధికారి హోదా ఒక గ్రామానికి ప్రత్యేక అధికారి, సెల్ ఫోన్ నంబర్, వారు నిర్వహించే విభాగం, సమాచారం. 12,000 మందికి పైగా అధికారులు సిబ్బంది అవసరమని, ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవులో ఉన్నవారు వెంటనే విధుల్లో చేరాలని కలెక్టర్లకు సూచించారు. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం ఈ నెల 29న ఉత్తర్వులు జారీ చేయనున్నారు. రానున్న లోక్సభ ఎన్నికలలో సత్తా చాటి బీజేపీ అభ్యర్థుల విజయం పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. 2019 ఎన్నికల కంటే అధిక సంఖ్యలో ఎంపీ సీట్లు విజయం సాధించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్ పార్లమెంట్ కార్యవర్గ సమావేశం ప్రగతి నగర్ లోని మున్నూరు కాపు సంఘంలో జరిగింది. జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏరెడ్డి మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే లోక్సభలో జరిగే ఎన్నికల నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కేంద్రం చేపడుతున్న పనుల వివరాలు, చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పనుల వివరాలను పూర్తి స్థాయిలో ప్రజలకు వివరించి బీజేపీ వైపు చూసేలా చేయాలని ఆదేశించారు. మూడోసారి కేంద్రంలో తిరిగి బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని, అందుకు కార్యకర్తల సహాయ సహకారాలు అవసరమన్నారు. ఫిబ్రవరి నెలలో ఎప్పుడైనా పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
యువకులు మన వికసిత్ భారత్లో తిరుగుతా ఉంటే తీసుకుపోయి చూపిస్తా ఉన్నారు. ఒక ఆయన మన మెండల నీకు కప్పులు, పేపర్ కప్పుల బ్రహ్మాండమైన మెషిన్ పెట్టుకున్నాడు బాల్కొండ మండల్. కాబట్టి ఇవన్నీ స్కీమ్స్ మనము ప్రజల దగ్గరికి పోదాం. ఒక పాజిటివ్ ఓటు నరేంద్ర మోడీ పేరు మీద పాజిటివ్ ఓటు మనం అడగాలి. ఈ సమాచారం అంతా గ్రౌండ్ లెవెల్కి తీసుకుపోవాలి. రానున్న ఎన్నికల్లో పెద్ద మెజారిటీ తోటి మనం ఇందూరు పార్లమెంటు గెలిచి నరేంద్ర మోడీ గారికి పోయినసారి 300 దాటడానికి తెలంగాణ ఉపయోగపడ్డది. 4 సీట్లు వచ్చి 300 ఫిగర్ దాటి 303 అయింది. మళ్ళా తెలంగాణ నుంచి వస్తున్న సీట్లల్లా ఈసారి భారతీయ జనతా పార్టీ 400 దాటాలి. పరిస్థితి అయితే అట్లే కనబడుతుంది నాకు. ఖమ్మమోడు కూడా అభ్యర్థిని గట్టిగా పెట్టాడు, ఓటెత్తాం మోడీ గట్టు. ఈ సమయం ఇచ్చినందుకు, ఈ సమావేశానికి విచ్చేసిన సోదర సోదరిమణులందరూ కూడా, తోటి కార్యకర్తలకి భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆటోలో ప్రయాణించారు. ఆటో వారి సమస్యలను తెలుసుకున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల గిరాకీ లేకుండా పోయిందని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ ను కట్టడి చేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి అధ్వానంగా మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆటోలో జరిగిన సన్నివేశం మీరే చూడండి. డిచ్పల్లి మండల ఎంపీపీపై అవిశ్వాసానికి తెరపడింది. అవిశ్వాసానికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది. బైలాస్ ప్రకారం మరోసారి అవిశ్వాసం చెల్లదు అని పూర్తి కాలం ఎంపీపీగా కొనసాగనున్న గద్దె భూమన్న అని హైకోర్టు స్టే ఇచ్చింది. డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమయ్యపై ఎంపీటీసీలో పెట్టిన అవిశ్వాసం ప్రకటించిన తీర్మానం వేగిపోయింది. బైలాస్ ప్రకారం ఒకసారి అవిశ్వాస తీర్మానం పెట్టిన రోజున మీటింగ్ జరగకపోతే మరోసారి అవిశ్వాస తీర్మానానికి అవకాశం లేదు. డిచ్పల్లి మండలంలో మొత్తం 19 గ్రామాలకు 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి 3, బీజేపీ నుండి 1, స్వతంత్రులు 2, 11 మంది బీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. గద్దె భూమయ్య దూస్గాం నుండి ఎంపీటీసీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎంపీపీ స్థానానికి పోటీ చేయగా మిగతా 16 మంది ఎంపీటీసీలు మద్దతు ఇవ్వడంతో ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కోసం తన సంపూర్ణ సహకారం అందించానని డిచ్పల్లిలో మీడియా సమావేశంలో తెలిపారు. 2023లో సాధారణ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా ఎంపీపీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని సంఖ్యాబలం లేకపోయినా ఎమ్మెల్యే అండతో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ నాయకులు కుటీల రాజకీయ నీతిని ఎండగడుతూ అవిశ్వాస తీర్మానం నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించానని తెలిపారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు స్టే ఇవ్వడంతో అవిశ్వాస తీర్మానం రద్దయింది. దీంతో ఎంపీపీగా గద్దె భూమయ్య పూర్తి కాలం కొనసాగుతారని స్టేలో వివరించారు. అటువంటి సిస్టమ్ నాకు నచ్చక, వాళ్ళ ప్రవర్తనలు నచ్చక, వాళ్ళు చేసే పనులు నచ్చక, అప్పటికి కూడా నాకు ₹1 కూడా అప్పుడు స్టేట్ ఫైనాన్స్ నుంచి కానీ, ఎమ్మెల్సీ నుంచి కానీ, ఎమ్మెల్యే నుంచి కానీ ₹1 కూడా ఫండ్స్ ఇయ్యక నేను మళ్ళీ నాకు దేశం కోసం, ధర్మం కోసం నేను బీజేపీలో జాయిన్ అయినా. బీజేపీలో జాయిన్ అయినప్పుడు కొందరు బీఆర్ఎస్ నాయకులు చాలా మొరిగారు. నువ్వు బీఆర్ఎస్లో గెలిచి మళ్ళీ బీజేపీలోకి పోయినావు, నువ్వు రిజైన్ చేసి రాజీనామా చేసిపో అని చెప్పిండ్రు. మరి నేనంటే రాజీనామా చేయలే. మరి ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి మీరు కాంగ్రెస్లో చేరింది కదా, మరి మీరందరూ రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేసి నిరూపించుకోవాలా. మీరు రాజీనామా చేస్తే మీరు అప్పుడు అన్నదానికి కట్టుబడి ఉండాలా. నాకేదైతే అన్నారో మీరు కట్టుబడి ఉండండి. మీరు రిజైన్ చేయండి. రిజైన్ చేసి మళ్ళా ఎంపీటీసీగా మీరు గెలుపొందండి. ఎప్పుడు కూడా మీకు అన్యాయం చేయలే. ఎంపీటీసీలకు ఎవ్వరికి కూడా నేను అన్యాయం చేయలే. మీరు నా మీద ఇటువంటి అభియోగాలు పెట్టి మీరు అవిశ్వాసానికి సంతకాలు పెట్టినంత మాత్రాన నేనేం దిగిపోను. నేను ఆల్రెడీ స్టే తెచ్చుకున్నా. 5 సంవత్సరాలకు 1 సెకండ్ కూడా నేను దిగిపోను. పూర్తి 5 సంవత్సరాలు నేనే ఉంటాను.
కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ద్వారా పొందుపరుస్తున్న ప్రతి రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని నోడల్ అధికారి రాజేష్ కుమార్ యాదవ్ స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల అవగాహన సదస్సులో వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగుల కంటే వ్యాపారం చేసేవారు ముందంజలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బ్యాంకు రుణాలపై స్నేహ సొసైటీ అధ్యక్షులు సిద్దయ్య ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ అవగాహన సదస్సుకు తెలంగాణ రాష్ట్రంలోని 4 జిల్లాల నోడల్ అధికారి అవగాహన సదస్సులో పాల్గొని మహిళలకు బ్యాంకు రుణాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి రాజేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ముందుగా మనము క్వాలిటీని ఎంచుకోవాలి, అప్పుడే మన ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. అందుకే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలకు సమన్వయంతో ముందుకు సాగాలంటే ఏం చేయాలని మంచి క్వాలిటీని ఎంచుకోవాలి, ఆలోచించి చదువును ఎంచుకొని రాజ్యాంగాన్ని రచించి భారతదేశాన్ని మార్పు తెచ్చి నేడు ప్రపంచంలోనే మహామేధావి అని పేరుగాంచిన మహనీయుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రతి వ్యక్తి వ్యాపారంలో సైతం ముందుగా సాగాలంటే మంచి క్వాలిటీని ఎంచుకుంటే మన ఎదుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. పెట్టుబడి ఉండి నాణ్యతమైన మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువును మార్కెట్లో ఏ విధంగా మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నారా? అలాంటప్పుడు మేమే స్వయంగా మీ దగ్గరికి వచ్చి మార్కెటింగ్ ను పరిచయం చేస్తామని అన్నారు. ఈ బ్యాంకు రుణాలు గ్రామీణ ప్రాంతాల్లో అయితే 35% సబ్సిడీ ఉంటుందని, పట్టణ ప్రాంతంలో అయితే 25% సబ్సిడీ ఉంటుందని, మిగిలిన డబ్బును 5% వడ్డీతో ప్రతి నెల సకాలంలో చెల్లించాలన్నారు. అలా 3 సంవత్సరాలు సకాలంలో బ్యాంకులో 5% వడ్డీతో చెల్లించినచో 1,00,000 నుండి 10 లక్షల వరకు రుణాలు పొందుతూ ఇండస్ట్రీల కోసం సుమారు 5 కోట్ల వరకు బ్యాంకు ద్వారా రుణాలను పొందవచ్చని ఆయన గుర్తు చేశారు. కుట్టు మిషన్, మగ్గం వర్క్ తో పాటు వివిధ రకాల తయారు చేసిన వస్తువుల డిమాండ్ గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాలలో అధిక డిమాండ్ ఉంటుందని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ వ్యాపారం చేయాలంటే ముందుగా మన ఆరోగ్యం సైతం కాపాడుకోవాలని మహిళలకు తెలిపారు. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యమని అంటారు అని ఆయన కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కోఆర్డినేటర్ విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్, మగ్గం వర్క్ శిక్షకురాలు నాగరాణి, రేఖ, మమత, మండల ఆరోగ్య విస్తరణ అధికారి గోవర్ధన్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. अम्बेडकर जी का नाम सब लोग जानते हैं, ठीक है। और अभी स्टडी 26 जनवरी था, जिसको हम रिपब्लिक डे के रूप में मनाते हैं। रिपब्लिक का मतलब होता है कि आपको कितना बेनिफिट अच्छी तरह से मिल रहा है, आप कितने डेमोक्रेटिक हो, मतलब कोई भी पर्सन प्रॉब्लम में नहीं होना चाहिए, चाहे वो गरीब हो चाहे वो अमीर हो। तो हम मैक्सिमम जितने भी गवर्नमेंट ऑफिस होते हैं या मिनिस्ट्री होती है या कोई भी पर्सन, चाहे स्टेट गवर्नमेंट का हो, सेंट्रल का हो, उसका ओनली वन वर्क होता है। क्या वर्क होता है कि हम गरीबी को कैसे हटाएं, पॉवर्टी एलिमिनेट कैसे करें, उसको मिनिमाइज ना करें, कंप्लीटली हटा दें। अगर हमारी लाइफ से पॉवर्टी, अगर गरीबी हट गया तो हम ऑटोमेटिकली रिच हो जाते हैं। उस रिच, देखो पॉवर्टी एलिमिनेट करने का 2 तरीका होता है। एक होता है या तो हम कहीं पे जाके जॉब करें, या दूसरा या तो हम सेल्फ एम्प्लॉयमेंट करें। 2 तरीके से हम अपने आप को बेस्ट बना सकते हैं। वो 2 तरीके में, एक तो जॉब की अपॉर्चुनिटी बहुत कम होती है, ठीक है। जॉब के लिए लोग प्रिपरेशन करते हैं 30-40 ईयर तक, तो फिर अपना टाइम वेस्ट कर देते हैं। अभी अगर आप 21 ईयर 25 ईयर इस सब में अगर आप एक एंटरप्रेन्योर बनते हो तो डेफिनेटली 5 साल में आप बहुत ही ज्यादा अच्छे स्टेटस पे पहुंच जाओगे। मैं 4 डिस्ट्रिक्ट का नोडल अफसर हूँ तेलंगाना में। मैं अभी थोड़ा छोटा सा एग्जाम्पल, బాన్స్వాడ మండల కేంద్రంలో శివదుర్గ బంగారు షాపులో పట్టపగలే భారీ చోరీ జరిగింది. ముందుగా ఒక గురిజ బంగారం కొని డబ్బులు ఇచ్చేశాడు. మాయ మాటలు చెప్పి సుమారు 12 తులాల బంగారు ఆభరణాల డబ్బాను ఎత్తుకెళ్లాడు. కనురెప్పపాటి సమయంలో 12 తులాల బంగారు నగలను అపహరించాడు ఓ దొంగ. దుకాణంలోకి వచ్చిన వ్యక్తి గుర్జ బంగారం కొనుగోలు చేసి డబ్బులు చెల్లించాడు. తర్వాత యజమానికి ఏం చేశాడో, నగలను ఎత్తుకెళ్లే సమయంలో నాకు కొద్దిసేపు ఏమీ తెలియలేదు, మతి లేనట్లు అయిందని చెప్పాడు షాపు యజమాని నాగులగామ విఠల్. పట్టపగలే భారీ చోరీ జరగటంతో బంగారు షాపు యజమానులు భయపడుతున్నారు. పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దొంగను గాలిస్తున్నారు.
నా పేరు నావల్కమ్మ విట్టల్. గోల్డ్ షాప్ ఉంది జెండా గలీలో. 12 తులాల దాకా బంగారం పోయింది. ఎవరో వచ్చిందో నాకు ఏం చేసిండో అర్థం కాలేదు. ఆయన ఒక గురిజ బంగారం తీసుకుని డబ్బులు ఇచ్చేసిండు. మళ్ళీ ఏమైందో 10 నిమిషాల దాకా నీకేమో అర్థం కాలేదు. తర్వాత నేను చూసుకునే వరకు అలా 2 ఐటమ్స్ లేవు, గుండ్లు అంటే మాటీలు. అలా 1 గ్రామ్ కమ్మలు కూడా ఉండే. అలా అయితే ఏమైనా స్ప్రే ఏం చేసిండో అర్థం కాలేదు. తర్వాత ఆయన పోయినాక నేను చూసుకున్నాను. అది చూసుకుంటే 2 ఐటమ్స్ లేవు అందులో. నేను ఎప్పుడు రోజు అన్నీ చూసుకుంటాను కదా, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని మాకు క్లారిటీ ఉంటుంది కదా. అవి 2 ఐటమ్స్ లేవు. ఒక బాక్స్ ఇస్టిల్ డబ్బా ఉంటుంది. ఇస్టిల్ డబ్బాలో మాటలు అన్ని రకాలు ఉంటాయి. అలా కమ్మలు కూడా ఉన్నాయి. అలా మరంటే గుడ్లు ఉంటాయి, పేపర్ కజల్లో కట్టినవి. మా దుకాణం కట్టి షాప్లో ఒక్కనే వచ్చాడు. అది మళ్ళీ వేరే టీవీలో చూస్తే 2 ఉన్నారు. బైక్ మీద ఒక హెల్మెట్ ఉంది, లావుగా ఉన్నాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.